ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ గరుగుబిల్లి మండల అధ్యక్షుడు అక్కిన మధుసూదనరావు పేర్కొన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం 2 రోజులుగా అర్హులు తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుండడంపై సంతోషం వ్యక్తం చేస్తూ మండల పరిధిలో నాగూరు గ్రామంలో మధుసూదనరావు స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తారంట అని అవహేళన చేసిన వైసీపీ నేతలు అంతా ఈ రోజు ఏం మాట్లాడతారో చూద్దామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ముగ్గురికి మాత్రమే ఇచ్చి మోసగించారని తెలియజేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇచ్చామన్నారు. కనుక అతని విధాన ప్రకారం 2047 వరకు కూటమి పంట నష్టం చూడండి 2047ని కూటమి ప్రభుత్వం 47 వరకు ఉండి అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్ళి అతని రాష్ట్రాన్ని బీజేపీ జనసేన సహాయంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ